భూమిని తీసుకురావడానికి శారద చీర నగ పట్టుకొని చాలా సంతోషంగా గగన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే పక్క సీట్లో కూర్చొని వస్తూ ఉంటుంది. పూర్ణి ఏమో వెనక సీట్లో కూర్చొని చాలా సంతోషంగా ఉంటూ ఉంటుంది. భూమి ఏమో గగన్ వస్తున్నాడని మంచి హాఫ్ శారీ కట్టుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకుని రెడీ అవుతూ గగన్ని తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. గగన్ కోసం వెయిట్ చేస్తూ శరశ్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పీస్ఫుల్గా కూర్చొని ఎందుకు సెటిల్ చేసుకోకూడదు, ఎందుకు మాట్లాడుకోకూడదు అని చెర్రీ రిక్వెస్టింగ్గా శరశ్చంద్రకి నచ్చజెప్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి, ఏంట్రా మీ మామయ్యకే నువ్వు సలహాలు ఇచ్చేంత వాడివి అయిపోయావా? మీ మామయ్యని రెచ్చగొట్టింది ఎవర్రా? ఆ గగన్ గాడు. బొట్టు పెట్టి మరీ భూమిని తీసుకువెళ్తానని ఛాలెంజ్ చేస్తాడా అని అపూర్వ అనగానే చెర్రీ బిందు గుండెలు పగిలిపోతాయి. ఇక చెర్రీ గుండెైతే ముక్కలైపోతూ ఉంటుంది. చెర్రీకి ఏమీ అర్థం కాక కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ప్రేమిస్తున్నది అని అడగడంతో ప్రేమిస్తున్నది భూమినే అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అలా గగన్ భూమిని ప్రేమిస్తున్నాడని చెర్రీ కన్ఫర్మ్ చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అపూర్వ ఆ గగన్ గాడు ఈ ఇంట్లోకి అడుగు పెట్టకముందే వాటిని షూట్ చేసి ప్రాణాలు తీసేసాయి బావా, ఇదిగో బావా రివాల్వర్ తీసుకో బావా అని రివాల్వర్ని తీసుకువచ్చి శరశ్చంద్ర చేతిలో పెడతాడు. ఎప్పుడెప్పుడు గగన్ వస్తాడా, వెంటనే షూట్ చేసేద్దామా అని శరశ్చంద్ర కూడా రివాల్వర్ని రెడీగా పెట్టుకొని ఉంటాడు. దాంతో కృష్ణప్రసాద్, భూమి, మిగతా అందరూ కూడా చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ శరశ్చంద్ర వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే గగన్ వాళ్ళ కారు బయట వచ్చి ఆగడంతో భూమి, కృష్ణప్రసాద్ మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. గగన్, శారద, పూర్ణి చాలా సంతోషంగా అడుగు లోపల పెట్టబోతూ ఉంటారు. వెంటనే శరశ్చంద్ర రివాల్వర్ పట్టుకొని రేయ్ ఆగరా అంటూ గురిపెట్టి, అడుగు లోపల పెట్టావంటే షూట్ చేసి పారేస్తాను, ప్రాణాలు పోతాయి, బ్రతకాలనుకుంటే కనుక వెనక్కి తిరిగిపో అని రివాల్వర్ని ఎదురుగా గురిపెట్టేసి శరశ్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. భూమి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది.